వలసల జిల్లా ఒకప్పుడు పాలమూరు లేబర్ అంటే దేశవ్యాప్తంగా ఏ కన్స్ట్రక్షన్ సైట్ కి పోయినా అక్కడ పాలమూరు లేబరే ఉంటదనే ఒక నానుడి. అట్లాంటి మహబూబ్ నగర్ జిల్లా భారతదేశంలోనే అత్యంత వెనుకబడ్డ జిల్లాలో ఒకటైన మహబూబ్ నగర్ జిల్లా ఏం చేసిండ్రు మీరు? మహబూబ్ నగర్ జిల్లా 2014 జూన్ 2 నాడు తెలంగాణ వస్తే జూలై 14 నాడు మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక లేఖ తీసుకొని మీ దగ్గరకు వచ్చినారు. అయ్యా, తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన ప్రాతిపదికనే నీళ్లలో జరిగిన అన్యాయం. మా వెనుకబడ్డ మహబూబ్ నగర్ జిల్లా, మా వెనుకబడ్డ తెలంగాణకు నీళ్లలో న్యాయం చేయాలి అంటే గోదావరి కృష్ణా జలాల్లో మా వాటా తేల్చాలే. రాష్ట్రం వేరుపడ్డ తర్వాత వెంటనే మీరు ట్రిబ్యునల్ కు రెఫర్ చేస్తే చాలు, మాకు మా న్యాయబద్ధమైన వాటా దక్కుతుందని చెప్పి జూలై 14, 2014 అంటే సరిగ్గా దాదాపు 10 సంవత్సరాలు, మరి 9.5 ఏళ్లు కింద మా ముఖ్యమంత్రి గారు పదవీ బాధ్యతలు చేపట్టిన నెల రోజుల తర్వాత మీ ముందు వచ్చినారు. వచ్చి స్వయంగా మీకు చేతులు దరఖాస్తు ఇచ్చినారు. ఇవ్వడమే కాకుండా ఇంకో మాట కూడా కోరినారు. మేము ఈ ప్రాజెక్టు కట్టుకుంటాం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టుకుంటాం, సహకరించండి, మాకు జాతీయ హోదా ఇవ్వండి. పాలమూరు రంగారెడ్డికి ఇచ్చినా పర్వాలేదు జాతీయ హోదా, లేదా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇచ్చినా పర్వాలేదు. ఈ 2 ప్రాజెక్టుల్లో మేజర్ ప్రాజెక్టులు, ఒకటి గోదావరి మీద, ఇంకోటి కృష్ణ మీద, రెండింట్లో ఏ ఒక్కదానికైనా జాతీయ హోదా ఇవ్వండి అని గౌరవ ప్రధానమంత్రి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఎన్నోసార్లు అడిగినాం. కానీ బాధాకరం ఏమంటే కరువులు, కన్నీళ్లు, వలసలతో కోసపడ్డ మహబూబ్ నగర్ పాలమూరు ఇప్పుడిప్పుడే పచ్చబడుతుంటే ప్రధానమంత్రికి ఆయన పార్టీకి కన్నుగుట్టినట్టయింది, పగబట్టింది. ఒకవైపు కృష్ణా జలాల్లో వాటా తేల్చకపోగా మరొక వైపు జాతీయ హోదా ఇక్కడేమో ఇవ్వరు, పక్కనేమో కర్ణాటకలో అప్పర్ భద్రకు, కెన్ బెత్వాకు, ఆంధ్రప్రదేశ్ లో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి పాలమూరును మాత్రం పక్కన పెట్టినారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా ప్రధానమంత్రిని, పాలమూరు గడ్డ మీద కాలు పెట్టేటప్పుడు పాలమూరు ప్రజలకు స్పష్టత ఇవ్వండి. 811 టీఎంసీల కృష్ణా జలాల వాటా ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేనో అందులో 500 టీఎంసీలు కావాలన్న మా డిమాండ్ ఏదైతున్నదో దాన్ని గుర్తిస్తున్నారా, గుర్తిస్తలేరా? దానికి మీరు ఆమోదిస్తున్నారా, ఆమోదిస్తలేరా? స్పష్టంగా చెప్పాలి మహబూబ్ నగర్ గడ్డ మీద అని చెప్పి ప్రధానమంత్రి గారిని నేను భారత రాష్ట్ర సమితి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జాతీయ ప్రాజెక్ట్ హోదా అంటే గడ్కరీ గారేమో ఇప్పట్లో ఇవ్వడం లేదు ఇంకెవరికి అంటారు. కానీ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క నీతి మీద, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం ఉన్న బీజేపీ జాతీయ పార్టీయా కాదా ఆ విషయం కూడా చెప్పాలి. నన్ను అడిగితే మీరు జాతీయ పార్టీ కానే కాదు, తెలంగాణ జాతిని దగా చేసిన పార్టీ, తెలంగాణ జాతికి ద్రోహం చేసిన దగుల్బాజీ పార్టీ బీజేపీ అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2014లో ఎన్నికల బహిరంగ సభల్లో కూడా సుష్మా స్వరాజ్ వంటి నాయకురాళ్ళు, నారాయణపేటలో అమిత్ షా లాంటి నాయకులు వాళ్ళు వచ్చి అక్కడ మాటిస్తున్నారు బహిరంగ సభల్లో, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని చెప్పి. ఇవ్వకపోగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనుమతుల విషయంలో ఇబ్బందులు పెడుతూ, పర్యావరణ అనుమతులు కానీ ఇతర సాంకేతిక పరమైన అనుమతులు కానీ ఇబ్బందులు పెడుతూ, ఆలస్యం చేస్తూ జాప్యం చేసింది వాస్తవం కాదా? ప్రాజెక్టు డిపిఆర్ ఆమోదించకుండా అడ్డగోలుగా కొరీలు పెడుతూ ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కాదా? దీనికి బాధ్యులు మీరు కాదా? కృష్ణా జలాల్లో 9.5 ఏళ్ల తర్వాత కూడా ఒక్క ఉత్తరం రాయడానికి మీకు ఎందుకు రావడం లేదు, మీ చేతులు ఎందుకు రావడం లేదు? కేవలం సెక్షన్ 3 కింద ట్రైబ్యునల్ కు రెఫర్ చేయడానికి కూడా ప్రధానమంత్రి గారికి తీరిక లేదా? కేంద్ర ప్రభుత్వానికి మనసు రావడం లేదా? ఈ నికృష్ట రాజకీయం ఎందుకు కృష్ణా జలాల మీద నేను అడుగుతా ఉన్నా. ఒక్క మాట ఒక్క సంతకం పెట్టే తీరిక కూడా లేదా ప్రధానమంత్రి గారికి? కృష్ణా జలాల మీద, తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా మీద, కృష్ణా జలాల మీద తీరిక గాని, తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా మీద అడుగుతా ఉన్నాం. చెప్పే తీరిక గాని, రాష్ట్రం వచ్చిన ప్రేమ గాని లేదా? 40 రోజులకే మా ముఖ్యమంత్రి గారు వచ్చి రాష్ట్రం వచ్చిన ఇచ్చిండ్రే, 40 రోజులకే ముఖ్యమంత్రి గారు వచ్చి సంవత్సరం ఎదురు లెటర్ ఇచ్చిండ్రే. 2014 జూలై 14 నాడు సంవత్సరం ఎదురు చూసినాం, సార్ మాకు న్యాయం చేయండి. 2014 సంవత్సరం ఎదురు నాడు మీకు లెటర్ ప్రధానమంత్రి గారు, సార్ మాకు న్యాయం చేయండి అని స్పందించక సంవత్సరం ఎదురు చూసినాం. ఆగస్టు 10 సరేమోనండి 2015 నాడు ఆగస్టు 10 ప్రభుత్వం 2015 నాడు పోయినాం.
సుప్రీంకోర్టు పోయి న్యాయ పోరాటం ఆశ్రయించింది. చేస్తే సుప్రీంకోర్టుకు పోయిన 5 ఏళ్లు ఆ న్యాయ పోరాటం ఉంది. చేస్తే రెండో టర్మ్ కూడా 5 ఏళ్లు ఆ న్యాయ తర్వాత ఉంది. 2020 రెండో టర్మ్ కూడా 6 నాడు వచ్చిన తర్వాత ఎపెక్స్ కౌన్సిల్ లో 2020 ఆనాడు అక్టోబర్ 6 ముఖ్యమంత్రి గారు గట్టిగా నిలదీసినారు. ఎపెక్స్ కౌన్సిల్ లో జలవనరుల శాఖ ముఖ్యమంత్రి గారు గట్టిగా నిలదీసినారు. కేంద్ర ప్రభుత్వం ఇదేనా పద్ధతి, జలవనరుల శాఖ మీరే అన్నారు కదా షెకావత్ గారిని, ఉత్తరం రాస్తే ఇదేనా పద్ధతి రిఫర్ చేస్తామన్నారు, మీరే చెప్తామన్నారు, ఎందుకు తేల్చట్లేదు రాస్తున్నారు కదా. 6 ఏళ్లు దాటి రాష్ట్ర చేస్తాము రిఫర్ చేసిన జిల్లాలో మా వాటా ఇస్తామన్నారు. ఆ రోజు షెకావత్ గారు నమ్మబలికినారు. రాష్ట్రం ఏర్పడి 6 ఏళ్లు దాటిపోయినా కూడా ఎందుకు విత్డ్రా చేసుకోండి కృష్ణా జిల్లాలో మా వాటా అంటే ఆ రోజు షెకావత్ గారు నమ్మబలికినారు. మళ్ళొకసారి మీరు సుప్రీంకోర్టులో కేసు వేసినారు, కేసు ఉపసంహరణ చేసుకోండి. అదే మోసం కనీసం ఈ రోజు వరకు మళ్ళొకసారి ఈ రోజు వరకు కనీసం ఒక ఉత్తరం రాష్ట్రం అదే దగా అదే మోసం. ఈ రోజు మేము మళ్ళీ ఈ రోజు వరకు 111 ఈ రోజు వరకు బచావత్ ట్రైబ్యునల్ ఏదైతే ఉత్తరం రాసిన పాపాన ఉమ్మడి ఏపీ కేటాయించిందో ఈ రోజు 578 మాకు బచావత్ ట్రైబ్యునల్ ఏదైతే అన్నాడు అందులో ఉమ్మడి ఏపీ కేటాయించిందో ఔచిత్యం ఉందా? అందులో 575 టీఎంసీలు లేదా దక్కాలనేది ఆ ట్రిబ్యునల్ ఉత్తరం రాయడం మాత్రమే అందులో. అది కూడా చేయకుండా పాలమూరులో ఎట్లా ఉందా ప్రధానమంత్రి లేదా తేల్చాల్సి ఏమన్నా కనీసం ఆ ట్రిబ్యునల్ ఉత్తరం రాయడం మాత్రమే మీ బాధ్యత, ఇంగితం ఉందని అది కూడా చేయకుండా ఈ రోజు నిజంగా కూడా అడుగు పెడతారు ప్రధానమంత్రి గారు. మీరు న్యాయం చేయకపోవడం వల్ల మీ పార్టీకి కానీ ఈ రోజు ఇంగితం ఉందని నేను అడుగుతా ఉన్నాను. మహబూబ్ నగర్ జిల్లా నిజంగా కూడా నల్లగొండ జిల్లా కానీ రంగారెడ్డి న్యాయం చేయకపోవడం వల్ల తనకు రావాలి 100 టీఎంసీలు నీళ్ళని కోల్పోక తప్పని మహబూబ్ నగర్ జిల్లా కానీ ఈ ప్రధానమంత్రి జిల్లా కానీ రంగారెడ్డి జిల్లా కానీ మాకు ప్రాజెక్టులకు అనుమతులు రావాల్సిన 100 టీఎంసీలు అనుమతుల్లో అడ్డుపులు వేయడం వల్ల ఈ రోజు ఈ ఇబ్బంది ప్రధానమంత్రి గారి జాప్యం వల్ల పాలమూరు మాకు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకపోవడం వల్ల పౌరుషాల్లో అడ్డుపులు వేయడం తరపున ఈ ఇబ్బంది కలుగుతుంది. ఈ రోజు పాలమూరు అయిన వ్యవసాయానికి తరపునగా మారుతున్న పాలమూరానికి ప్రతీక అయిన పాలమూరు బిడ్డల తరపున ఓట్ల వేట కోసం మీరు వస్తున్నారు. మాకు బ్రహ్మాండమైన వ్యవసాయానికి కావాలంటే కూడా మంచి పనులు చెప్పాలి, ఉండాలి ప్రధానమంత్రి మంచి కాలంలో. అందుకే అడుగుతా ఉన్నా ఇప్పుడైనా అని చెప్పి పాప పరిహారం చేసుకోండి. దానికి క్లారిఫికేషన్ 9.5 ఏళ్ల తర్వాత అయినా పాప పరిహారం చేసుకోండి. మరి ఇస్తానని చెప్తాను ఏదైనా అడుగుతాను అన్న ఫస్ట్ అడిగాను నేను చాలా క్లియర్ గా అడిగా. మీరు క్లియర్ గా అడిగా నేను చాలా క్లియర్ గా చెప్తాను. నేను ఇవ్వ ఖాళీ చేతులతో ఇది క్లారిటీ నేను ఇవ్వ అనేది క్లారిటీ కాదు. ఇవ్వండి ఏంటి డైవర్సా క్వశ్చన్ ఆన్సరా? క్వశ్చన్ కి ఆన్సర్ నేను ఇవ్వ. ఎందుకంటే ఐ థింక్ కలర్స్ ఐ వాస్ 16 అండి when I started off, you know, సో నాకు ఎలా ప్రెజెంట్ చేసుకో లక్కీలీ సోషల్ మీడియాలో పెట్టుకుంటే మిగిలేదు కదా అని తెలుసు. లేకపోతే ఇంకా నన్ను ఈ రోజు తెలంగాణ ప్రజలు ఎప్పుడో ఫుట్బాల్ ఆడేసేవారు అప్పుడే సోషల్ మీడియా. ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చినా ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు వగల ప్రేమలు Shreya is also very active on Instagram. I don't know how you handle it, both of you in fact. ఇప్పుడు I have some rules and regulations. ఓట్ల డబ్బాలు కూడా మీకు ఖాళీ డబ్బాలే వస్తాయి తప్ప మళ్ళీ డిపాజిట్లు 108 డిపాజిట్లు లాస్ట్ టైం గల్లంతైనాయి. మాకు ఈసారి కూడా పాలమూరు తరపున 110 డిపాజిట్లు గల్లంత కావడం ఓట్ల వేట కోసం మీరు వస్తున్నారు మాకు తెలుసు. ఈసారైనా ప్రధాన ఓట్లు కావాలంటే కూడా స్పందిస్తారని 4 మంచి పనులు 9.5 ఏళ్ల తర్వాత సత్తా ఉండాలి ప్రధానమంత్రి ఉంటారని. అందుకే అడుగుతాలో భాగంగా ఇప్పుడైనా వారు పాప పరిహారం చేసుకోండి. మాకు 9.5 ఏళ్ల తర్వాత 800 పరిహారం టీఎంసీలో మాకు న్యాయంగా రావాలి. రక్షాలన కోసం అయినా సరే అడుగుతున్న 500 టీఎంసీలు ఈ రోజు ఇవ్వాలని కూడా ముందుకు వచ్చి భారత రాష్ట్రం పాలమూరు ప్రాజెక్టు కు డిమాండ్ చేసి జాతీయ హోదా ఇవ్వాలి. ప్రధానమంత్రి ఖాళీ చేతులతో రావడం స్పందించాలి, ఖాళీ చేతులతో రావడం బీజేపీ నాయకులకు అలవాటించాలని చెప్పి కూడా మీరు కోరుతూ అమరావతికి వస్తే మేము ఏమేమో తెస్తారేమో అనుకున్నాం అన్నాడు. ఒక తట్టెడు మట్టి ఒక లొట్టెడు నీళ్లు తీసుకొని వచ్చినారు. మీరు మీ సంగతి దేశ ప్రజలకు అర్థమైంది. మీతో పెట్టుకుంటే మిగిలేదు కదే అని తెలుసు. అందుకే తరపున ఈ రోజు తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు ప్రధానమంత్రి గారు మీరు గౌరవనీయ ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చినా ఎంత వగల ప్రేమలు వలకబోసినా మిమ్మల్ని నాయకులు ఎవరైతే ఖాళీ చేతులతో వస్తారు ఖాళీ చేతులతో పోతారని మీకు తెలుసు, మాకు తెలుసు. వివిధ ప్రజలు కూడా రేపు ఓట్ల డబ్బాలు కూడా మీకు ఖాళీ డబ్బాలే వస్తాయి తప్ప మళ్ళీ డిపాజిట్లు 108 డిపాజిట్లు లాస్ట్ టైం గల్లంత గారు డాక్టర్ ఈసారి కూడా మీకు ఖచ్చితంగా 110 డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమనే మాట కూడా ఆయన చెబుతూ ఈసారైనా ప్రధానమంత్రి గారు స్పందిస్తారని 9.5 ఏళ్ల తర్వాత పాప పరిహారం చేసుకుంటారని ప్రచారణలో భాగంగా మాకైతే అనుమానం లేకుండా జాతీయ ప్రాజెక్టు హోదా పెట్టడంకు మా మీద ఎంత కోపం. మాకు రావాల్సిన కంటే 811 టీఎంసీలో మాకు న్యాయంగా రావాల్సిన వాటాలు అనుకున్నాం. మేము అడుగుతున్న 505 టీఎంసీలు తెలుసు మీకు ఇవ్వాలని చెప్పి కూడా ట్రైబల్ రాష్ట్ర కమ్యూనిటీకి సంబంధించి డిమాండ్ చేస్తూ కమ్యూనిటీకి సంబంధించి ప్రధానమంత్రి గారు తప్పకుండా నాయకుడిగా స్పందించాలి, జాతీయ స్థాయిలో బీజేపీ నాయకులు కూడా స్పందించాలని చెప్పి కూడా గతంలో కోరుతూ జనరల్ నియోజకవర్గం నుంచి ఆ ప్రాంతంలో సంగారెడ్డి నియోజకవర్గంలో సేవ చేసింది కాబట్టి ఒక జనరల్ నియోజకవర్గం నుంచి ఒక ఎస్టీ అభ్యర్థి అయినప్పటికీ చూస్తామండి జనరల్ నియోజకవర్గం నుంచి అక్కడ ట్రేడ్ యూనియన్ లో చేసిన సేవలు మా పార్టీ తరఫున మా ప్రభుత్వం తరఫున
ఈ ఇద్దరు నేపథ్యం కంటే ఇద్దరు గౌరవనీయులు కూడా ఆవిడ ఆలోచించి ఉంటే సరిగ్గా మనసుతో ఆలోచించి ఉంటే నిర్ణయం ఇట్లా రాకపోతుంది. నాయకులు ఎవరైతే దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర స్థాయిలో జాతీయ పైన మోడీ గారు అప్రజాస్వామిక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. మోడీ గారు ఏజెంట్లు దేశంలో ఉన్న వాళ్ళందరూ గవర్నర్ నామినేట్ చేసి అందరూ కూడా అంతే అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యం గారు ఇంకా చదువుకున్న వ్యక్తి ఎక్కడ అనిపిస్తారు అవన్నారు నిన్న ప్రజా ఉద్యమాల్లో రాజకీయాల్లో ఉన్న వాళ్ళని ఉద్యమాల్లో పదవుల్లోకి తీసుకురాకూడదు. అట్లాంటి వ్యక్తి ప్రొఫెసర్ హాస్యాస్పదమైన మాట లేకుండే మేడం ఆమె నిన్నగాక మొన్నటిదాకా ఆమె రాజకీయ నాయకురాలు మంచివాడు బీజేపీ ప్రెసిడెంట్ ఇస్తారు అనుకున్నాం. తమిళనాడు సత్యనారాయణ గారు సరిగ్గా తెలుసు మీకు గవర్నర్ అయ్యే కంటే ఒక రోజు ముందు కూడా ట్రైబల్ బీజేపీ స్టేట్ సంబంధించి ఎరుకల మరి సర్కారీ కమిషన్ స్పష్టంగా చెప్తోంది ట్రేడ్ యూనియన్ నాయకుడిగా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు రాకూడదు, గవర్నర్ కాకూడదు గతంలో. సో ఆయన జనరల్ నియోజకవర్గం నుంచి గవర్నర్ ప్రాంతంలో సంగారెడ్డి నియోజకవర్గంలో సేవ చేసింది. ఇద్దరిని అన్ఫిట్ అన్నారు. జనరల్ నియోజకవర్గం నుంచి అన్ఫిట్ ఎస్సీ అభ్యర్థి అయినప్పటికీ జనరల్ నియోజకవర్గం నుంచి అక్కడ ట్రేడ్ యూనియన్ లో చేసిన సేవలు మీరా మీ మోడీగా ప్రజలు గెలిపించినారు. సర్కారీ కమిషన్ తుంగలో దొక్కిన మోడీ నేపథ్యం కంటే నిజంగా కూడా ఆవిడ లేకపోతే సరిగ్గా నిన్నటిదాకా మీకు వర్తించిన న్యాయం ఇవాళ వాళ్ళకు వర్తించాలంటున్నారు. మీరు అన్ఫిట్టా దురదృష్టంగా ప్రజా రోజుల్లో తేల్చుకుంటాము. అటు ప్రజలకి మోడీ గారు అప్రజాస్వామికంగానే ఉన్నారు. బలహీన వర్గాల బిడ్డలు గారు ఏజెంట్లు దేశంలో ఉన్న బలమైన గొంతు కలిగిన బిడ్డలను అందరూ కూడా మండలికి తీసుకొని వస్తామంటే మీకేం ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కే విధంగా రైట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇంకా మంచి వాళ్ళు అన్నారు నిన్న విచారించండి. అవును వాళ్ళకి రాజకీయ పార్టీతో సంబంధం రాజకీయాల్లో ఉన్న వాళ్ళను మీకు లేదా పదవుల్లో గవర్నర్ ఈ రోజు కూడా బీజేపీ పార్టీ నాయకురాల హాస్యాస్పదమైన మాట తప్ప ఇంకోటి లేనేలేదు. అంటే మీకు ఆమె నిన్నగాక మొన్నటిదాకా ఆమె రాజకీయ నాయకురాలు. వి స్ట్రాంగ్లీ ప్రొటెస్ట్ బీజేపీ ప్రెసిడెంట్ స్ట్రాంగ్లీ కండెమ్ తమిళనాడు యాటిట్యూడ్ ఆఫ్ దిస్ గవర్నర్ గా గవర్నర్ ఒక రోజు ముందు కూడా బీజేపీ స్టేట్ తమిళనాడు గవర్నర్ ఏమో తమిళనాడు స్పష్టంగా చెప్తోంది తమిళనాడు గవర్నర్ యాక్టివ్ పాలిటిక్స్ తమిళనాడు రాష్ట్రం పేరే మార్చే గవర్నర్లు కాకూడదని. ఇంకో గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారికి సంబంధం లేకుండా గవర్నర్ వారి నిర్ణయాలు వారు తీసుకుంటారు. మరి డెమోక్రాటికల్ ఎలక్టెడ్ గవర్నమెంట్ కి రోల్ లేకపోతే మాకు అనే మాట వాడినారు. పాత్ర ఎవరు మాది కాకపోతే మీరదే మీ మోడీ గారి ఏజెంట్లదే అయితే సర్కారీ కమిషన్ దొంగలు దొక్కిన మోడీ మేము ఇంకోటి కూడా అడుగుతాం ఈ సందర్భంగా. లేకపోతే మోడీ గారు అన్నదాకా మీకు వాళ్ళకు వర్తించాలని మీరు అనిపిట మహోత్సవంలో తప్పకుండా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. రాజ్పథ్ పేరు ప్రజలకి కర్తవ్య పథ్ చేస్తున్నా ఇద్దరు బలహీన కలోనియల్ వాసన వస్తుంది ఇక్కడికి వెళ్ళన్నాడు. బలమైన గొంతు గవర్నర్ పోస్ట్ కూడా కలోనియల్ పోస్ట్ శాసన మండలికి తీసుకొని వస్తామంటే వైస్రాయ్ గవర్నర్ ఇవి అవసరమా? రైట్ ఆఫ్ ద దేశంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత ప్రజలు ఆలోచించాలి. వాళ్ళకి రాజకీయ పార్టీలు ఆలోచించాలి. గవర్నర్ వ్యవస్థ అడ్డుపెట్టి గవర్నర్ లేదా ప్రజాస్వామ్యం కూడా బీజేపీ పార్టీలను పనిచేయడం లేదా అప్రతిష్ట పాలు చేయాలి. ఇంకా ఒక దారుణం చెప్తాను మీకు నేను. అంటే మీకు వర్తించే న్యాయం మరి జ్యోతిరాదిత్య సింధియా గారు స్ట్రాంగ్లీ ప్రొటెస్ట్ రంజన్ గొగోయ్ కండెమ్ వాళ్ళిద్దరు నామినేటెడ్ గవర్నర్. ఇక్కడే కాదు ఈరోజు జ్యోతిరాదిత్య సింధియా తమిళనాడు గవర్నర్ ఏమో తమిళనాడు రాష్ట్ర పేరు మార్చాడు. వెంటనే ప్రెసిడెంట్ తమిళనాడు గవర్నర్ రాజ్యసభకి తమిళనాడు రాష్ట్రం పేరే మార్చారు. అదే విధంగా ఇంకో గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారికి సంబంధం లేకుండా వారి నిర్ణయాలు వారికి తీసుకున్నారు. డెమోక్రసీలో డెమోక్రాటికల్ ఎలక్టెడ్ గవర్నమెంట్ రోల్ లేకపోతే ఎక్కడ ప్రెసిడెంట్ పాత్ర డిసిషన్స్ మావి కాకపోతే ఉత్తరప్రదేశ్ ఎక్కడో వీళ్ళదే మోడీ గారి ఏజెంట్లదే అయితే బీజేపీ వ్యవస్థ ఆయన ఇంకోటి కూడా అడుగుతాను నామినేట్ చేసినారు. మోడీ గారు అన్నారు ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను. 75 ఏళ్లు నిండిన సందర్భంగా ఆజాదీ కా ఇక్కడనే అమృత్ మహోత్సవ్ లో ఏమన్నాడు రామ్ సూరత్ రాజ్పథ్ పేరు తీసేసి కర్తవ్య పథ్ ఆయన బీజేపీ ఆయన ఎందుకంటే కలోనియల్ వాసన గవర్నర్ గారు నామినేట్ చేసి మరి గవర్నర్ పోస్ట్ కూడా కలోనియల్ పోస్టే కదా. ఇగో రాజ్బర్ వైస్రాయ్ గవర్నర్ బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి 2022లో డెఫినెట్ గా ఆలోచించాలి. భారత రాజ్యాంగ వ్యవస్థలో 2022 ఆలోచించాలి. పార్టీలో గవర్నర్ గారు అక్కడ గవర్నర్ వ్యవస్థ పెట్టుకుని ఎమ్మెల్సీగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ఈయన పేరు సాకేత్ మిశ్రా. ఏప్రిల్ 2023 ఆయన బీజేపీ లీడర్. ఆయనను అక్కడ గవర్నర్ గారు నామినేట్ చేస్తారు. ఇగో ఇదే సాకేత్ మిశ్రా గారు యోగి ఆదిత్యనాథ్ గారు తానా అంటే ఈయన తందానా అంటాడు బీజేపీ నాయకుడు. ఈయన కూడా అక్కడ ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. తర్వాత ఇగో ఇక్కడ ఈయన పేరు లాల్జీ నిర్మల్ బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు. ఆయన బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు. ఆయన ఓకే అట, ఆయన కూడా ఫిట్ అట, కానీ మా వాళ్ళు అన్ఫిట్ అట. ఈయన పేరు హన్సరాజ్ బీజేపీ వారణాసి ప్రెసిడెంట్, బీజేపీ యొక్క వారణాసి ప్రెసిడెంట్. ఈయన మోడీ గారి కాన్స్టిట్యున్సీ వారణాసిలో బీజేపీ ప్రెసిడెంట్. ఆయన ఫిట్టు, మా వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు మాత్రం అన్ఫిట్టు. హెచ్పి సుదామ్ దాస్ ఈయన కాంగ్రెస్ ఓడు, కేపీసీసీ క్యాంపెయిన్ కమిటీ. ఈయన మొన్ననే అక్కడ ఎమ్మెల్సీ అయింది. కాంగ్రెస్ ఆయన క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఏదో
ఆయన కూడా మొన్ననే అక్కడ ఎమ్మెల్సీ అయ్యిండు, అది కూడా గవర్నర్ నామినేషన్. ఈయన అదే సేమ్ ఎమ్మెల్సీ అయింది మొన్ననే ఆగస్టు 23లో, మొన్న ఒక నెల కింద ఆయన అయినాడు. తర్వాత సీతారాం అని చెప్పేసి కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్కి మొన్ననే నామినేట్ అయినారు ఆగస్ట్ 2023లో గవర్నర్ గారి ద్వారా. ఇక్కడ కూడా యాక్టివ్ వర్కర్, యాక్టివ్ లీడర్ ఆఫ్ కాంగ్రెస్. ఇక కర్ణాటకలో మంత్రి గారు, ఆమె పేరు ఉమాశ్రీ మేడం. మొన్ననే ఇదివరకు కాంగ్రెస్లో మంత్రి, ఆమె మొన్ననే గవర్నర్ గారు నామినేట్ చేసినారు, ఆమె మంత్రిగా ఉన్నారు ఇప్పుడు కర్ణాటకలో. అంటే జాతీయ పార్టీలుగా చెప్పుకునే రెండు పార్టీలకేమో ఒక నీతి, కాంగ్రెస్ బీజేపీ మంచిగా పరస్పరం సహకరించుకుంటారు కర్ణాటకలో. కాంగ్రెస్ వాళ్ళను సాఫీగా ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడంలో బీజేపీ గవర్నర్ గారు అక్కడ సహకరిస్తారు. వేరే చోట్లనేమో బీజేపీ గవర్నరు, బీజేపీ పార్టీ అంతా మాట్లాడుకొని అక్కడ కూడా ఉత్తరప్రదేశ్లో ఇంకొకడ నిన్న ఎలక్షన్లో పోటీ చేసిన వాళ్ళకు కూడా ఈరోజు నామినేట్ చేస్తారు. తెలంగాణ కాడికి వచ్చే వరకు మాత్రం ప్రజా ఉద్యమంలో పాల్గొన్న డాక్టర్ శ్రవణ్ గారు అనర్హుడు, ట్రేడ్ యూనియన్లలో పాల్గొన్న మా సత్యనారాయణ గారు అనర్హుడు. ఎవరు అన్ఫిట్ ఎవరు ఫిట్ అనేది ప్రజలు తెలుసాలని చెప్పి నేను కోరుతాను. కిషన్ రెడ్డిని అడిగితే రేపు అంబర్పేటలో ఎవరు పెడతారో మేము కూడా చూస్తాం. అంబర్పేటలో కాదు, అర్జున అవార్డులకు రైతులనే ఇవ్వాలి, ఇంకోళ్ళనే ఇవ్వాలంటే మరి మీరెందుకు ఇచ్చిరో చెప్తారా? మరి మీ పార్టీ నాయకులకు ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఇచ్చిండ్రు, ఇంకో దగ్గర ఎందుకు ఇచ్చిండ్రు, లక్ష్మణ్ గారిని తీసుకుపోయి రాజ్యసభకు ఆడికెళ్ళి ఎందుకు, అట్లాంటి 100 క్వశ్చన్లు అడగచ్చు మేము కూడా. ఒక మాట మాత్రం వాస్తవం, ద మోస్ట్ అన్ఫిట్ లీడర్, ద మోస్ట్ అన్ఫిట్ సెంట్రల్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారో దేశంలో అంటే కిషన్ రెడ్డి. ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో కేంద్ర ప్రభుత్వం కడుతున్న ఫ్లైఓవర్ను కూడా పూర్తి చేయలేని అసమర్థుడు కిషన్ రెడ్డి. ఆయన గురించి మాట్లాడడం దండుగా. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయినాడు, ఆయన గురించి మాట్లాడడం ఇష్టం. బ్రదర్, ఇదిగో రాజకీయాల్లో ముఖ్యంగా ఎన్నికలు వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆస్పిరేషన్ ఉంటుంది. కొంతమంది వస్తారు, కొంతమంది పోతారు. రేపు కాంగ్రెస్ వాళ్ళు మా దాంట్లో కొంతమంది వస్తారు, అప్పుడు కూడా ఇదే మాట్లాడతారా మీరు? వస్తారు, ఇక వచ్చేటోళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు. ఎలక్షన్ సీజన్లో కొంతమంది వస్తారు, కొంతమంది పోతారు, అది పెద్ద ఇష్యూగా. ప్రస్తుతం అయితే మీతోనే పోటీ పడుతున్నాం. ఎవరు ప్రశ్నలు అడుగుతున్నారో మాకే అర్థమైతే. రాహుల్ గారు, మీరు మమ్మల్ని కూడా టార్గెట్ చేస్తే ఎట్లా? మీరు జనరల్గా సీఎం ప్రెస్ మీట్లో సార్, మీరు మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీరు ఏమంటారు? డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇస్తాం, మళ్ళీ పంపుతాం. ఏముంది సరిగా మీకు తెలియదు ఏముంది అంటే, మనసుంటే మార్గం ఉంటుంది సార్. ఐఎమ్ సేయింగ్ she is not fit to be a governor, simple as that. బీజేపీ లీడరు ఒక నిమిషం బీజేపీ లీడరు సర్కారియా కమిషన్ సిఫార్సులను తుంగలో దక్కి ఇక్కడికి వచ్చి గవర్నర్గా కూర్చున్న వ్యక్తి బీజేపీ లీడర్గానే బిహేవ్ చేస్తారు కదా. సో ఐఎమ్ సేయింగ్ అసలు ఈ పోస్ట్ కరెక్టా ఈ దేశానికి? వైస్రాయ్లు, గవర్నర్లు, మోడీ గారు కూడా ఆయన ప్రధానమంత్రి పేరు మార్చుకుని వైస్రాయ్ అని పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకు ఈ బాధ అంతా? ఎక్కడ ఫిట్, ఎక్కడ అన్ఫిట్, ఎవరు ఇంటెలిజెంట్, ఎవరు నాట్ ఇంటెలిజెంట్, వాట్ ఈస్ దిస్? We'll explore all possible options, Vamshi Garu. We'll definitely explore all possible options, because typically, the way democracy functions is, government has to have the say, because effectively, when in a democracy, it's for the people, by the people, to the people. So, తప్పకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వం, ముఖ్యంగా క్యాబినెట్ ఎవరినైనా నామినేట్ చేస్తే తప్పకుండా అన్ని ఆలోచించే చేస్తాం. అంతేగాని ఆలోచించకుండా అసమగ్రంగా చేయం కదా. ఇద్దరు కూడా క్రెడిబుల్ నాయకులు, బలహీన వర్గాల నాయకులు, బలహీన వర్గాల జీవితంతో దశాబ్దాల పాటు నామినేట్ చేయడం భావించింది కరెక్ట్ అని చెప్పి ఆవిడ తప్పు అని వారికి పైనుంచి ఆదేశాలు వచ్చినాయి. వీల్ ఎక్స్ప్లోర్ ఆల్ పాసిబుల్ ఆప్షన్స్ అండ్ వాట్. ఎస్ స్వస్తిగా ఏమంటారు? ఈ పగబట్టినట్రా తెలంగాణ మీద పగబట్టి తెలంగాణ పర్ఫార్మింగ్ స్టేట్ ఇన్ ఇండియా, బెస్ట్ పర్ఫార్మింగ్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, హైయెస్ట్ పర్. రాహుల్ గాంధీకి మాట రాదు, అటు రాహుల్ గాంధీకి మాట రాదు. ఎందుకయ్యా మీ పరిపాలనలో ఉన్న ఏ రాష్ట్రం కూడా తలసరి ఆదాయంలో మోడీకి అత్యధికం సాధించారు. వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. ఆడపిల్లలకు పొడుగు జుట్టు అందాన్ని ఇస్తుంది, కానీ జుట్టు అలా పొడుగ్గా పెంచుకునేందుకు మెయింటైన్ చేయడానికి అమ్మాయిలు చాలా కష్టపడతారు. మా మీద పగబట్టిని
వాళ్ళిద్దరి సంగతి కూడా ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. ఒక్క నిమిషం చెప్పమ్మా. ఏక్ మినిట్. Where do we stand on one nation, one poll? I told you last time itself, it's an election gimmick of Prime Minister Modi. He's a master of attention diversion politics. That's what he is. Unfortunately, he's delivered diddly squat for this country. The last 9 years of him being the Prime Minister, he's heralded, the lowest value of rupee, highest inflation ever in independent India, highest unemployment rate ever in independent India, and most importantly, I think, he's failed miserably on all the promises he's made to the people of India. He had promised, let me remind you, that by 2022, India will be a 5 trillion economy. He has promised a house for every poor in the country by 2022. He had promised that 2 crore jobs will be delivered per year. He had promised that bullet trains will be running by 2022. He had promised that every house will have a potable drinking water connection. Has Modi delivered any one of these? Remember, he had even said कि अमेरिकन लोग लाइन में लग जाएंगे वीसा लेने इंडिया को, बट आज इंडियन सिटीजनशिप छोड़ के कई लोग बाहर जा रहे हैं. द पॉइंट इज, प्राइम मिनिस्टर मोदी हैज बीन द मोस्ट इनएफिशिएंट, inept, incompetent Prime Minister of independent India, and probably the most corrupt. So therefore, in order to divert the attention of the people, he will resort to all kind of gimmicks, and 100% one nation, one election is a poll gimmick. If he is sincere, if he is serious, the special session was convened, he could have brought the bill. Unfortunately, Amrit Kal ka jo meeting tha usme to kuch hua hi nahi. So what I believe honestly is that it is an attention diverting gimmick. That's one. What was the second question? The government of India in 1970s and 60s have campaigned vociferously that India needs to curb its population growth, otherwise we'll end up in a really, really bad state. Now we talk about demographic dividend. Back then, demography and population was considered a disaster. The excess population was considered a disaster. Family planning was introduced in India. Extensive campaigns were launched right from the Prime Minister level. The southern states of India, which have performed well on the family planning norms, family planning parameters, and have controlled population in comparison with the rest of India, because of the advice given by Government of India, are today the sufferers, today the victims. Today we are told that जितना जनता जितना आबादी उतना हक. ये कहाँ की रीत है? अगर आज हमारी आवाज अगर दबाया जाएगा, if you think you can suppress our voices, our representation in the parliament because of this delimitation and because of this population parameter that they are taking, then I can promise you that you will see a sudden uprising. Because this is unfair. This is extremely unjust. Because it was Government of India that propagated. It was Government of India that wanted Indians to control, their population. Now, anybody, any state that has actually done well as per the advice of Government of India will now be penalized. And it's even more horrible. What's even more atrocious, if you ask me, is 2 states, Uttar Pradesh and Bihar, together after delimitation, will have more number of parliament members than the entire southern India. How is this fair in a country like India? So therefore, cutting across political lines, you will see the southern political parties, the people of South India, voicing their concern, and I hope Delhi is listening, I hope Delhi is taking cognizance, because wisdom needs to prevail. We are all proud Indians. We are very, very proud Indian citizens. And South is the largest contributor to India's economy. 19% of the population is contributing nearly 35% of India's GDP. So therefore, I think we need to certainly have our voices be heard. Our representation cannot come down in any form, and we'll certainly, lead this, lead this discussion and see where it goes. नहीं, जरूर देंगे कि यही बोलेंगे, सीधी सीधी बात. जिन्होंने परफॉर्म किया, जिन्होंने ठीक से काम किया भारत के हित में, उनको आप आज पनिश कर रहे हो, उनको आप पिनलाइज कर रहे हो. ये कहाँ की रीत है? ये तो सरासर नाइंसाफी है, ये सरासर अन्याय है हमारे साथ. So we'll certainly lead this discussion with other like-minded political parties, and we'll certainly convey these sentiments to Government of India as well. And I hope, like I said, I hope Welcome to Namasthe Telangana. I hope they will understand the concern, and I hope that they deal with it sensitively. This is a very sensitive topic. We
ఈవెన్ హైదరాబాద్ ఎంపీ అమ్మాయిలే కాదు ఓ అబ్బాయి కూడా అనుభవిస్తున్నాడు. అమ్మాయిలకు పోటీగా పొడవు జుట్టు పెంచాడు అతడు. ఇంకా చెప్పాలంటే అమ్మాయిల కంటే పొడవైన జుట్టును పెంచుకొని ఏకంగా గిన్నిస్ రికార్డునే సాధించాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన సిదక్దీప్ సింగ్ చౌహాల్ అనే 15 See, we are a performing government. We have performed extremely well on social welfare measures. And I'm very confident that our leader, being the compassionate leader that he is, will certainly do much more than what any party in India has done in the last 7 decades. We have done exceedingly well on the welfare front in the last 1 decade. And I'm very confident that no matter what they would like to propagate, the people of Telangana know for a fact that KTR is a leader who delivers on humanitarian aspects. KTR is a leader who's done exceedingly well. కుర్రాడు 4 ఫీట్ల 9 ప్రదేశ్ కు చెందిన సిదక్దీప్ సింగ్ చౌహాల్ और क्या बोलेंगे यार, मैं ये थोड़ी बोलेगा कि हम हारेंगे जरूर. बट आपको याद शायद नहीं होगा, आपको शायद ये याद नहीं होगा, कल मैंने देखा कि राहुल गांधी कहीं बात कर रहे थे. उन्होंने कहा कि हम छत्तीसगढ़ में तो बराबर आ रहे हैं, प्रॉबेबली तेलंगाना में आएंगे. उनको खुद विश्वास नहीं, तो मैं क्या बोलूं उनके पार्टी पे और उनके पार्टी के लीडरों पे. खैर उनको छोड़िए, उनके क्या बात सुनिए. एनीथिंग एल्स और कैन वी कंक्लूड? यस सर. మా ప్రతిచర్య కూడా ఉంటుంది. ఆ ప్రతిచర్య ఏందనేది ప్రతి నిమిషం చెప్పలేం కదా, మేము అనే 15 ఏళ్లకు పోటీగా పొడవు జుట్టు పెంచాడు అతడు. ఇంకా చెప్పాలంటే అమ్మాయిల కంటే పొడవైన జుట్టును పెంచుకొని ఏకంగా గిన్నిస్ రికార్డుని సాధించాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన సిదక్దీప్ సింగ్ చౌహాల్ అనే 15 ఏళ్ల కుర్రాడు 4 ఫీట్ల 9.5 ఇంచుల పొడవైన జుట్టును పెంచుకున్నాడు. సిక్కు కుటుంబానికి చెందిన సిదక్దీప్ సింగ్ పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా హెయిర్ కట్ చేయించుకోలేదు. స్కూల్ కు టర్బల్ కట్టుకొని వెళ్తాడు. అయితే ఇంత పెద్ద జుట్టును మెయింటైన్ చేయడానికి మాత్రం అతడు చాలానే కష్టపడుతున్నాడు. వారానికి 2 సార్లు హెయిర్ వాష్ చేసుకుంటాడట. ఇందుకోసం అతడి తల్లి సహాయం చేస్తుంది. తల్లి సాయం లేకపోతే మాత్రం తల స్నానం చేసుకోవడానికి సగం రోజు పడుతుందట. ప్రస్తుతానికైతే జుట్టును కత్తిరించడం ఇష్టం లేదని, వయసు మీద పడ్డ తర్వాత ఆ ఆలోచన చేస్తానని సిదక్దీప్ చెప్తున్నాడు. పడ్డ తర్వాత ఆ ఆలోచన చేస్తానని సిదక్దీప్ చెప్తున్నాడు. अगर कोई आके यहाँ पे नौटंकी करना चाहे, आई वुड ओनली से बेगाना शादी में अब्दुल्ला दीवाना. ఏం సంబంధం ఇక్కడ మాకు? తెలంగాణ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్లో జరిగే రాజకీయాలకి ఏం సంబంధం అండి? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. ర్యాలీలు ధర్నాలు చేయదలుచుకుంటే నిర్మోహమాటంగా ఆంధ్రాలో చేయండి. ఎవరు వద్దంటున్నారు మిమ్మల్ని? హైదరాబాద్లో ర్యాలీలు చేసి, హైదరాబాద్లో ర్యాలీలు తీసి మీరు ఆగండి తొందర ఎందుకు పడుతున్నావా? ఆగు బ్రదర్. మీరు ర్యాలీలు తీస్తారు మొదలు, ఇక్కడ రాజకీయ ర్యాలీ ఒకరు తీస్తారు, తెల్లారు ఇంకోళ్ళు తీస్తారు పోటీ ర్యాలీ. మరి మేమేం చేయాలా? అంటే పక్కింట్లో పంచాయతీ కూడా ఇక్కడ తేల్చుకుంటారా? ఇది ఎక్కడ పద్ధతి? నేనేమంటున్నా అంటే చేల్చుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఒకరితో ఒకరు తలపడండి. రాజమండ్రిలో భూమి పొడవు జుట్టు పెంచాడు అతడు. ఇంకా చెప్పాలంటే అమ్మాయిల కంటే పొడవైన జుట్టును పెంచుకొని ఏకంగా గిన్నిస్ రికార్డుని సాధించాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన శాంతి భద్రతల సమస్య తలెత్తితే సహజంగా ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా. అటువంటిప్పుడు అట్లా అలౌ చేస్తాము? వాళ్ళు ఒకరు ముందు వస్తారు, నెక్స్ట్ ఇంకొక ఆయన ర్యాలీ అంటాడు. ఇక వాళ్ళ ఘర్షణలకు ఇది వేదిక కావాలా? విజయవాడ లేదా, అమరావతి లేదా, రాజమండ్రి లేదా, కర్నూలు లేదా, అక్కడ చేయండి. వద్దంటున్నారు ఎవరన్నా? అక్కడ చేయకుండా ఇక్కడ వచ్చి రాద్ధాంతం చేయడం, రాజకీయం చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఇంకోటి, ఇది అచ్చంగా 2 రాజకీయ పార్టీల తగాదా. అక్కడ ఆ పార్టీలకు ఇక్కడ స్థానం లేదు, ఉనికి లేదు. ఇక్కడ ఎందుకు మరి నాకు అర్థం కాదు. అల్టిమేట్గా ఒకటే బాస్ చెప్పేది నేను, అల్టిమేట్గా ఒకటే, ఇష్యూస్ లైక్ దీస్ సెన్సిటివ్ ఇష్యూ అన్నప్పుడు సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి. ఇంకోటి, రన్నింగ్ కామెంటరీ చెప్పినట్టు రోజు కామెంటరీ చెప్పాల్సిన అవసరం లేదు. న్యాయ పోరాటం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆయనకి ఏ న్యాయం జరుగుతుందో జరుగుతుంది. న్యాయస్థానంలో ఉంది మ్యాటర్. ద మ్యాటర్ ఇస్ సబ్జుడిస్, వై దిస్ ఎగ్జూబరెన్స్? ఆడు మ్యాటర్ సబ్జుడిస్ ఉంది, ఎవరు పడితే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కామెంటరీ చేయొచ్చా? అది కూడా తప్పే కదా. ఇట్ ఈస్ అండర్ ఎగ్జామినేషన్. మాకు ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ లోకేష్, ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ జగన్, ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ పవన్ కళ్యాణ్ ఆల్సో. నాకు అందరూ దోస్తులే. నాకు ఆంధ్రాలో నాకేం తగాదాలు లేవు. అక్కడ నాకు ఇప్పటికిప్పుడు పోయి యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా ఇక్కడేం లేవు కదా స్టేక్స్. అట్లాంటప్పుడు లేనిపోని పంచాయతీలు ఎందుకు పెడుతున్నారు? మాకు మేము చక్కగా ఉన్నాం. ఇవాళ హైదరాబాద్లో ఏ ప్రాంతం వాళ్ళైనా, ఆంధ్ర అయినా, రాయలసీమ అయినా, కేరళ అయినా, పంజాబ్ అయినా, అందరూ కలిసిమెలిసి ఉన్నాం. ఇక్కడ లేని పంచాయతీలు ఎందుకు పెట్టాలా? 2 రాజకీయ పార్టీలు, ప్రజలు బాగున్నారు. ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, 10 ఏళ్ళ నుంచి సుఖంగా ఉన్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇక్కడికి వచ్చి మీరు? వాళ్ళలో లేని వైషమ్యాలు లేపి, లేని రాజకీయ కక్షా కార్పణ్యాలు లేపి అది మాకు చుట్టి లేదా ఇంకొకరికి చుట్టి
దాని నుంచి ఇంకేదో సాధిద్దాం అనుకుంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుందండి? తప్పు కదా. నేను నాకు లోకేష్ గారు ఫోన్ చేసి అడిగారు, ర్యాలీలు పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే వేరే ఒక ఫ్రెండ్ ద్వారా మాట్లాడారు. నేను అదే చెప్పాను, బ్రదర్ ఇవాళ మీరు చేస్తారు, రేపు ఇంకొకరు చేస్తారు మీకు పోటీగా. మరి ఇక్కడ హైదరాబాద్లో శాంతి భద్రతలు ఏమవ్వాలా? అది కూడా ఐటీ కారిడార్లో తెలంగాణ ఉద్యమంలో కూడా ర్యాలీ కాలేదు, గుర్తెచ్చుకోండి మీరు. అప్పుడు కూడా అప్పటి ప్రభుత్వాలు అలౌ చేయలేదు, ఎందుకంటే ఐటీ యాక్టివిటీ దెబ్బతినకూడదు, ఆ ప్రాంతంలో వాతావరణం దెబ్బతినకూడదని మేము ప్రయత్నం చేస్తుంటే హైదరాబాద్ సుభిక్షంగా ఉండాలి, శాంతంగా ఉండాలి. ఇవాళ ఎంతోమంది వేలాది మంది ఆంధ్ర సోదరులు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. మరి వాళ్ళ పెట్టుబడులు కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ ఇక్కడ వాళ్ళకు వస్తున్న రిటర్న్స్ కానీ అవన్నీ బాగుండాలంటే హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ ఎఫెక్టివ్గా ఉండాలి అంటే ఆ రాజకీయ గొడవల్లో మేము తల దూర్చకూడదు. మేము అందుకే ఒక స్టాండ్ తీసుకున్నాం. మాకు ఆ విషయంలో మా పార్టీగా ఎలాంటి ఆసక్తి లేదు. ఎవరైనా ఇండివిజువల్గా మాట్లాడిండొచ్చు, కానీ పార్టీ స్టాండ్ కాదు. వీ బిలీవ్ దట్ ఇట్స్ ఎ పొలిటికల్ బ్యాటిల్ బిట్వీన్ టూ పార్టీస్ అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ యాజ్ ఎ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. రెండు పార్టీల మధ్యన జరుగుతున్న రాజకీయ ఘర్షణ అది. ఆ ఘర్షణల్లో వాళ్ళు ఏమన్నా చేసుకుంటే ఇక్కడ అనవసరంగా గొడవలు అవుతాయి, హైదరాబాద్లో ఉండే అందరికీ ఇబ్బంది అవుతుందని మేము అటు ఇటు ఎక్కడా కూడా మాట్లాడకుండా న్యూట్రల్గా ఉంటున్నాము. దయచేసి అందరూ అర్థం చేసుకొని సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు माननीय सदस्यगण, आज हमारे देश के लोकतांत्रिक इतिहास का एक अत्यंत महत्वपूर्ण दिन है, जब हम संसद के नए भवन में लोकसभा की पहली बैठक आरंभ कर रहे हैं। हमारा सौभाग्य है कि हमें संसद के पुराने और नए दोनों भवनों में अपने संसदीय दायित्वों के सम्यक निर्वहन का अवसर मिला। इस ऐतिहासिक अवसर का साक्षी बनने का अवसर हमें मिला है। इस शुभ अवसर पर मैं आप सबको शुभकामनाएं देता हूं, बधाई देता हूं। आज हम सबके लिए शुभ दिन है। मैं सभी को भी गणेश चतुर्थी की भी बहुत बहुत शुभकामनाएं, बधाई देता हूं। माननीय सदस्यगण, आज हम अपने देश के उन संस्थापकों, राष्ट्र निर्माताओं को स्मरण करते हैं और उन्हें श्रद्धांजलि देते हैं, जिनके संघर्ष एवं बलिदान के कारण हमें आज़ादी मिली। उन्होंने एक ऐसा संविधान दिया जो जनता को केंद्र में रखकर राष्ट्र के प्रत्येक नागरिकों की प्रगति को सुनिश्चित करता है। माननीय सदस्यगण, जो हमारी श्रेष्ठ संसदीय परंपराएं, परिपाटियां और अनुभव रहे, हम इस नए भवन में उन श्रेष्ठ परंपराओं को आगे बढ़ाएंगे। जो हमारे अच्छे अनुभव रहे उनको आगे बढ़ाएंगे और जो हमारे अच्छे अनुभव नहीं रहे उन अनुभवों को त्याग करेंगे। ये हम संसद की उच्च मर्यादा, प्रतिष्ठा कायम करें। हम नए भवन में नए विचारों के साथ
लोकतंत्र की संस्कृति को, चर्चा संवाद की श्रेष्ठ परंपराओं को स्थापित करें। हम सदन में शालीनता और मर्यादा से अपने विचारों को रखें। सहमति असहमति लोकतंत्र का मूल मंत्र है, किंतु हम उसे गरिमा के साथ व्यक्त करें, मुद्दों पर चर्चा करें। हमारा यह सदन स्वस्थ